మచిలీపట్నంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే ఈ కాలేజ్లో మనం చదవాలి అంటే నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ వచ్చి ఉండాలో కూడా చూద్దాం. ఇదైతే మనకి 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. కాలేజ్ చాలా లైక్ బేబీ కాలేజ్ అన్నట్టు, అంటే 2 years అయింది కదా. అసలు ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ యాక్సెస్ టు మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఇన్ అండర్ సర్వీస్డ్ రీజియన్స్ ఆఫ్ ఏపీ. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరికైతే హెల్త్ కేర్ అందదో వాళ్ళ వరకు హెల్త్ కేర్ని స్ప్రెడ్ చేయడం అన్నదే వీళ్ళ ఉద్దేశం. కాలేజ్ టోటల్ ఇంటేక్ వచ్చేసి 150 సీట్లు. ప్రతి కాలేజ్ లాగే ఈ కాలేజ్ కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అఫిలియేషన్లో ఉంది. మనకి వైఎస్ఆర్ అంటే గతంలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు పేరు మార్చారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మళ్ళీ పేరైతే మార్చడం జరిగింది. సో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంది. ఓకే, మనకి ఎన్ఎంసి గుర్తింపు అయితే ఉందండి. ఎన్ఎంసి గుర్తింపు ఉన్న కాలేజ్లో చదివితేనే మీరు డాక్టర్ అయినట్టు. గుర్తింపులు లేని కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోకండి, ఓకేనా. మనకి ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్గా మచిలీపట్నంలో అయితే ఉంది ఈ కాలేజ్. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాలి అంటే మీరు నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎంబీబీఎస్ కోసం అయితే ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళైతే క్వాలిఫై అవ్వాలి. పీజీ చేయాలనుకున్న వాళ్ళు నీట్ పీజీ ఎగ్జామ్ అనేది రాయాలి. సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేయాలి అంటే నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ అనేది రాయాలి, ఓకేనా. మనకి ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంటుందండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం ఇంటర్మీడియట్ చేయాలి. ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 50% కంటే తక్కువ రాకూడదు మార్క్స్. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 40% కంటే మార్క్స్ తక్కువ రాకూడదు. ఇక టోటల్ ఇంటేక్ ఎంత కాలేజ్కి 150 సీట్లు. 150 సీట్లు ఎలా డివైడ్ చేస్తారంటే ఆల్ ఇండియా కోటా వచ్చేసి 15%, స్టేట్ కోటా వచ్చేసి 85%. మళ్ళీ ఈ 85%ని ఇలా డివైడ్ చేస్తారు. ఓకే, మనకి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. కేటగిరీ ఏ సీట్లు వచ్చేసి 64, మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి వచ్చేసి 45, ఎన్ఆర్ఐ కోటా కేటగిరీ సి వచ్చేసి 19 సీట్లు. వీటి ఫీజు స్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటాకి అయితే 2 times ఆఫ్ మేనేజ్మెంట్ కోటా అవుతుంది. వీటి ఫిల్లింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ 128 సీట్స్ ఫిల్లింగ్ స్టేట్ కౌన్సిల్ వాళ్ళే చేస్తారండి, అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే చేస్తారు. బట్ ఈ కోటా వచ్చేసి ఈ 22 సీట్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. ఓకే, రెడీగా ఫీజెస్ గురించి మాట్లాడాలి అంటే మనకి ఆల్ ఇండియా కోటాకి ఏంటంటే యూనివర్సిటీ ఫీజు కూడా ఛార్జ్ చేస్తారు. ట్యూషన్ ఫీజు వచ్చేసి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు పే చేయాలి. కేటగిరీ ఏ వాళ్ళకైతే 15,000, కేటగిరీ బి వాళ్ళకి 12 లక్షలు, కేటగిరీ సి వాళ్ళకైతే 20 లక్షలు మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. ఇవి కేవలం ట్యూషన్ ఫీజెస్ మాత్రమే. ఈ ఫీజెస్ కాకుండా ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి. హాస్టల్ ఫీజు కాకుండా మనకి అడ్మినిస్ట్రేషన్ ఫీజు అని, రిజిస్ట్రేషన్, ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్, ఇలా రకరకాల ఫీజెస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ట్యూషన్ ఫీజు కాకుండా ఇతర ఫీజెస్ కూడా ఉంటాయండి. ఆ ఫీజెస్ మనకి 1,00,000 వరకు అయితే ఖర్చు అవుతూ ఉంటాయి. రైట్, ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. హాస్టల్ ఫీజు కూడా చూద్దాం. మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఇక అమౌంట్ వచ్చేసి మనకి 15,000 రూపాయల వరకు అవుతుంది. 10,000 రూపాయల వరకు కార్పస్ ఫండ్ అమౌంట్ మనం పే చేయాలి. ఇంకా నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 5,000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక మంత్లీ మెయింటెనెన్స్ కోసం అయితే మనం 1,000 రూపాయలు అనేది పే చేయాలి. ఇక మనం పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయని కేటగిరీస్ చూద్దాం. మనకి బేసిక్ సైన్సెస్, పారాక్లినికల్, క్లినికల్ అని ఉంటాయి కదండి. మనం బేసిక్లో చూద్దాం. ఎనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక పారాక్లినికల్లో అయితే ప్యాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ అయితే ఉన్నాయి. ఇక క్లినికల్లో వచ్చేసి మెడిసిన్, సర్జరీ, పిడియాట్రిక్స్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థమాలజీ, డెర్మటాలజీ, సైక్రియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, అనెస్థిషియాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, డెంటిస్ట్రీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్. సో ఈ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇదండి మచిలీపట్నంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్లో మనం చదవాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులైతే మీకు 89,411 లోపు, బీసీబీ అయితే 91,051 లోపు, బీసీసీ అయితే 82,764 లోపు, బీసీడీ అయితే 62,472 లోపు, బీసీఏ అయితే 1,44,695 లోపు, ఇక ఓసీ అయితే 60,058 లోపు, ఎస్సీ అయితే 1,49,349 లోపు, ఎస్టీ అయితే 2,16,202 లోపు అయితే మనకి ర్యాంక్ వచ్చి ఉండాలి, ఓకేనా. సో ఇదండి ఇవాల్టి వీడియో.
మనకి మచిలీపట్నంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ లోపు కనుక మీ కాస్ట్ ఆధారంగా మీకు ర్యాంక్స్ వస్తే మీరు ఆ కాలేజ్లో అడ్మిషన్ పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దాం.